అందరికీ నమస్కారం. కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్నే అడిగేది. నాకు కూడా చాలామంది ఫోన్లు చేశారు మీడియాలో. కాపు ప్రజాప్రతినిధుల మీద, కాపు ఉన్నతాధికారుల మీద ఏ విధమైన వార్త వచ్చిందనేది ఒకటి. మొదటి నుంచి కూడా నేను గత 30 సంవత్సరాల నుంచి పెద్దలు రాధాకృష్ణ గారిని గమనిస్తూ ఉంటా. వారు జర్నలిజం వృత్తిలో కానీ దీంట్లో కానీ చాలా పటిష్టమైన వైఖరితో ముందుకు పోతారు, నిలబడతారు. అంశం తీసుకుంటే ఎన్నో విషయాల్లో ఆదర్శంగా కూడా తీసుకునే పరిస్థితి చాలామంది రాధాకృష్ణ గారిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఆవశ్యకత ఉంది. ఆ విధంగా ఆయన నిబద్ధతతో నిలబడతాడు జర్నలిజంలో. మనం చూసుకున్నట్టయితే ఎన్నో వార్తలు పార్టీలు వస్తాయని కానీ, పార్టీలు తెరమరుగవుతాయని కానీ, లేదా వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైన అంశాల్లో కానీ ఆంధ్రజ్యోతి చాలా కీలకమైన అంశాలని గతంలో ప్రకటించింది. ఆ విధంగా తర్వాత కూడా అది నిజంలోకి వచ్చింది. ప్రజారాజ్యం సందర్భం నుంచి కూడా మనం గమనించుకుంటే షర్మిలారెడ్డి గారు పార్టీ పెట్టే అంశం కానీ, ఇక ఇలా చూసుకుంటే ఎన్నో అంశాలు. అంటే ఇక్కడ భిన్నమైన వార్త మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే పెద్దలు గౌరవ మంత్రి నారాయణ గారి మీద, అదేవిధంగా నా కుటుంబ సభ్యులైన శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ గోల్డ్ మెడలిస్టు, చాలా చిన్న వయసులోనే ఐఏఎస్గా ఆమె పరిస్థితి. ఇవన్నీ కూడా ఐఏఎస్లో ర్యాంక్ సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఒక ఉన్నత విద్యార్థి ఆమె. చెప్పాలంటే ఐఏఎస్ ర్యాంక్ సంపాదించి ఆ విధంగా వచ్చిన శ్రీలక్ష్మి గారు. సరే, తర్వాత రాజకీయ పరిస్థితులు, రాజకీయ కోణాలు, ఇబ్బందులు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ప్రముఖంగా ఉన్నప్పుడు కానీ పరిస్థితులు మారుతాయి. ప్రభుత్వాల పరంగా, రాజకీయాల పరంగా శ్రీలక్ష్మి గారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది మరొక కోణం అంశం. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో నారాయణ గారి గురించి వార్త వచ్చిన, శ్రీలక్ష్మి గారి గురించి వార్త వచ్చిన, నారాయణ గారు విద్యా సంస్థలు నడిపించుకుంటూ మన సామాజిక వర్గంలో, బలిజ కాపు వర్గ సామాజిక వర్గంలో నుంచి ఉన్నత శిఖరాలకి ఎదిగిన వ్యక్తి పెద్దల నారాయణ గారు. నారాయణ గారు చంద్రబాబు గారికి చాలా నమ్మకమైన వ్యక్తి, లాయల్టీకి నిదర్శనంగా ఉన్న వ్యక్తి నారాయణ గారు. అది రాధాకృష్ణ గారికి కూడా తెలుసు. ఈరోజు అటువంటి నారాయణ గారి మీద, శ్రీలక్ష్మి గారి మీద వార్తలని సామాజిక కోణంలో ఒక కాపు వర్గ కులానికి సంబంధించిన ముఖ్యమైన నేతల మీద వార్తలు రాసినట్టుగా ఈరోజు సామాజికంగా కులం భావిస్తూ ఉంది. అది